హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అన్నము టమాటా చట్నీ అండి పొయ్యి మీద పెట్టాను. వాతావరణం చల్లగా ఉందని, నైట్ వర్షం పడింది కదా, ఇంకా మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇంకా చికెన్ తీసుకొచ్చాడనమాట. చికెన్ ఫ్రై, టమాటా పచ్చడి చేయమన్నాడు. ఇంకా అందుకని ఫ్రైకి చికెన్ ఉడకబెట్టేసానండి. కానీ ఒక్కొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఇంట్లో అన్ని వస్తువులు ఉన్న ఒక్కొక్క టైంలో ఏం పని చేయమన్నమాట. నిజంగా గ్యాస్ అయిపోయిందండి. 2 సిలిండర్లు ఉన్నాయి, ఏం లాభం. నేను బుక్ చేయటం మర్చిపోయానండి. ఇంకా మా అమ్మ వాళ్ళకి కాల్ చేసిన వాళ్ళది అయిపోయి పెట్టుకున్నారన్నారు. ఇంకే ఎలా అనుకుంటే మా ఫ్రెండ్కి కాల్ చేశాను, తనది అయిపోయిందని చెప్పిందండి. ఫైనల్గా అన్నం, చికెన్ ఫ్రై, టమాటా పచ్చడి, సోడా అండి. ఫైనల్గా ఇది చేశానండి ఈరోజు. గ్యాస్ అయిపోవటం వల్ల లేట్ అయిపోయిందండి అన్నం తినటం కూడా. ఇదిగోండి టమాటా పచ్చడి, చికెన్ ఫ్రై అన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారండి పొయ్యి దగ్గరదే. ఇప్పుడు అవసరం లేదు, ఏం వాడలేదు, తెచ్చి వండుకో, కూర అయిపోయింది అన్నావు కదా అని చెప్పి ఇచ్చారు. ఇంకా మా వారు వెళ్ళి తీసుకొచ్చారు. ఇంక నేను ఫ్రై చేసేసి మళ్ళీ రిటర్న్ పంపించేశానండి. ఎందుకంటే చిన్నపిల్లడు ఉన్నాడు ఇంట్లో, దేనికైనా అవసరం ఉంటుందని చెప్పి. ఇంక మా వారు ఇచ్చి రావటానికి వెళ్తున్నాడు అనమాట. ఇంకా దానికి చెప్పలేదులేండి నేను వస్తున్నాడని, ఎందుకంటే అది ఉంచమని అని చెప్పిద్ది, ఇబ్బంది పెట్టకూడదు. ఇంకా మా వారు ఇంకెళ్ళి ఇచ్చేసాడనమాట. ఇంకా సాయంత్రం ఏం జరిగింది, రైస్ కుక్కర్ ఉంది కదా, పొద్దున వండిన కర్రీస్ ఉన్నాయిలే అని అనుకున్నానండి. అసలు నిజం చెప్పాలంటే ఒక్కొక్క టైం ఎలాంటిదో కానీ బాపా మామూలుగా లేదండి. రైస్ కుక్కర్ 7కి బియ్యం కడిగి పొయ్యి మీద పెడితే, రైస్ కుక్కర్లో పెడితే నిజంగా చెప్పాలండి 9 అయినా అవ్వలేదండి. ఏంది ఇంకా అవ్వలేదని చూసుకుంటే అసలు అన్నమే ఉడకట్లేదండి. కొంచెం పొంగొచ్చింది, ఇంకంతే. ఇంకెట్లా అయితే అట్లా అని మళ్ళీ మా ఫ్రెండ్కి ఫోన్ చేసి, రైస్ కుక్కర్ ఉంటే ఇవ్వవే అని నీకు ఫోన్ చేశాను. రైస్ కుక్కర్ ఎందుకు, గ్యాస్ బండి తీసుకెళ్ళు, నాకు అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరే కాబట్టి నేను అక్కడ వండుకుంటా ఈ పూట, నీకు ఎప్పుడు గ్యాస్ ఇస్తే అప్పుడే ఇవ్వు బండ అని చెప్పిందండి. వద్దన్నా కూడా మాకు బండ ఇచ్చి పంపించిందండి. అస్సలు నాకు మా వారికి ఇద్దరికి కళ్ళం నీళ్ళు వచ్చినాయండి. ఈ రోజులో ఎవరున్నారండి అట్లా? నిజంగా అలాంటి ఫ్రెండ్షిప్ ఉంటే ఎవరు వదులుకోవద్దు నిజంగా అండి. ఇంకా చాలా బాధ వేసింది. తను ఇంకా మా వారు అయినా వద్దని చెప్పాడు. బండొద్దులమ్మా, రైస్ కుక్కర్ ఇవ్వమని, లేదనే తీసుకెళ్ళు అని చెప్పి ఇచ్చి పంపించిందండి. ఇంకా తను ఇవ్వటం వల్ల ఇన్ని మళ్ళీ అన్నం పొయ్యి మీద పెట్టేసేసాను అనమాట. నిజంగా దాన్ని పుణ్యమా అంటూ నిజంగా మేము అన్నం తిన్నామండి నైటు. అనుకోవచ్చు బయటికి వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అని, కానీ అన్నీ చేసేసాం కదండి. ఇంకా లాస్ట్లో కొంచెమే కాబట్టి బయటికి ఎలా తెచ్చుకోమలే అని అనుకొని ఇంకా తీసుకురాలేదండి. ఫిష్ ఎక్వేరియం కూడా కడిగేసాను. ఇంకా మా వారు చూడండి, ఇదిగోండి తీసుకొస్తున్నాడు నైట్ అనమాట. ఇంకా అప్పుడు అన్నం పెట్టేశానండి పొయ్యి మీద. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. ఫైనల్గా ఫ్రెష్ అప్ అయిపోయామండి. గ్యాస్ అయిపోయింది, రైస్ కుక్కర్ పని చేయట్లేదు. మా ఫ్రెండ్ పుణ్యమా అంటూ రైస్ కుక్కర్ అడిగితే తను ఏకంగా గ్యాస్ బండి ఇచ్చేసిందండి. తీసుకెళ్ళు, పర్వాలేదు, ఏం పర్వాలేదు అని చెప్పి దాని పుణ్యమా అంటూ అన్నం అయిపోయింది.
దాని పుణ్యమా అంటూ అన్నం కూడా తింటున్నామండి నిజం చెప్పాలంటే. థ్యాంక్ యూ ప్రసన్న. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. బాయ్ చెప్పు. బాయ్. టాటా.